ఇందిరమ్మ ఇల్లు మంజూరులో బిల్లులో స్వాహా. రుద్రూర్ మండలంలోని సులేమాన్ నగర్ గ్రామంలో మాజీ సర్పంచ్ షేక్ ఖాదర్ ఆధ్వర్యంలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన 55 ఇళ్లకు గాని 41 మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించగా 14 మంది ఆర్థిక స్తోమత సరిగా లేక నిర్మించుకోలేదు. దీంతో 14 మంది అర్హులైన కొత్త లబ్ధిదారులకు గ్రామ పంచాయతీ తీర్మానం మేరకు ఎంపిక చేసిన అధికారులకు అందజేశామన్నారు. అధికారుల అనుమతితో 55 మంది లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకున్నారని ఇటీవల అధికారులు చేసిన విచారణలో కూడా ఈ విషయం వెల్లడైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సహకారంతో అందరికీ బిల్లులు వచ్చేటట్టు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలో జాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 600 ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా సగానికి పైగా ఇల్లు నిర్మించకుండానే బిల్లులు స్వాహా చేసినట్టు తెలుస్తుందన్నారు. దీనిపై ప్రజావాణిలో కూడా ఎంపీడీఓకు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ విషయమై అధికారులు సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. మనం 55 మనకు కేసీఆర్ ప్రభుత్వంలో 2 BHK ఇల్లు రావడం జరిగింది. దాంట్లో మేము తీర్మానం చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి పంపించడం జరిగింది ఫస్ట్ లిస్ట్. అయితే దాంట్లో కొంతమంది 55 మందిలో 14 మంది వాళ్ళు కెపాసిటీ లేక కానీ స్థలం లేక అన్నదమ్ములు గొడవ కానీ ఫ్యామిలీ మ్యాటర్ కానీ భార్య ప్రెగ్నెంట్ ఉంటే కూడా కట్టలేక సోమత ఉంటే వాళ్ళు డ్రాప్ అయ్యారు. వాళ్ళ ఇంటి సమస్య గురించి వాళ్ళు సొంతంగా డ్రాప్ అయ్యారు. అయితే అథారిటీ మాకు సెక్రటరీకి మళ్ళీ సర్పంచ్కి తీర్మానం ఇచ్చేది ఉంటే మేము రెండోసారి గ్రామ సభ పెట్టి మళ్ళా వేరే 14 మందికి తీర్మానం చేసి ఎంఆర్ఓ సాప్కి ఇవ్వడం జరిగింది. అయితే మాకు ఎంఆర్ఓ సాప్ ఏం చేసారు 2021లో ఆ 14 మందితో 55 ఇల్లు మొత్తం కంప్లీట్ చేసినాం. కంప్లీట్ చేస్తే బిల్లులు కూడా రావడం జరిగింది. వాళ్ళకు 14 మందికి వాళ్ళు ఇల్లు కట్టడం కూడా జరిగింది. 14 మంది కొత్త 14 మంది యాడ్ చేసినాము. వాళ్ళు కూడా కట్టుకున్నారు. వాళ్ళు కూడా బిల్లులు ఇవ్వడం జరిగింది. కొంతమందికి ఇల్లు ఇంకా బిల్లులు రావాలా. మళ్ళా ఇదే ఊకే ప్రజావాణిలో పెడుతున్నారు కానీ అది వాస్తవం కాదు. మన ఈఎన్సీ నుంచి హైదరాబాద్ నుంచి ఆఫీసర్లు వచ్చిండ్రు. మొత్తం డోర్ టు డోర్ తీసుకున్నారు. ఆధార్ కార్డు తీసుకున్నారు. ఇల్లుతో ఫోటో సహా తీసుకున్నారు. వాళ్ళే సొంతంగా నంబర్ వేసిండ్రు ఇల్లు ఎన్ని ఇల్లు ఉన్నాయి ఏం కథ అని మొత్తం ఎంక్వైరీ చేస్తే 55 ఇల్లు ఉన్నాయని అడిగిన మొత్తం ఇక్కడ ఎంక్వైరీ చేసి వచ్చిన అశోక్ సార్కి మళ్ళీ నిజామాబాద్ నుంచి హౌసింగ్ సార్ కూడా వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు గురించి కూడా ముగ్గురు వచ్చి ఎంక్వైరీ చేసిండ్రు ఒక 20 రోజుల కింద. మళ్ళీ శనివారం రోజు ఏం చేసిండ్రు ఈ సార్ నిజామాబాద్ నుంచి శంకర్ సార్ వచ్చి కూడా ఎంక్వైరీ చేసిండు. డోర్ టు డోర్ ఆయన కూడా తిరిగిండు, ఇల్లు చూసిండు, మరి క్వాలిటీ కూడా చూసిండు, ఇల్లు ఉన్నాయా లేవా ఏమున్నది వాస్తవం కానీ తెలుసుకోవడానికి వచ్చిండు ఆయన. ఈ సార్ శంకర్ సార్ ఆయన కూడా వచ్చి చూస్తే మొత్తం 55 ఇల్లు ఉన్నాయి. మేము ఇచ్చిన లిస్టు ఎంఆర్ఓ సార్కి తీర్మానం చేసి వాళ్ళు అక్కడ పంపించడం జరగలేదు కలెక్టర్ ఆఫీస్కి. డిఎల్సీ లిస్టులో వాళ్ళ పేరు కనబడుతున్నాయి. డిఎల్సీ లిస్టులో కనబడుతున్నాయి కానీ మేము వాళ్ళు కొత్తగా అప్లై చేసుకుంటా అంటే ఇందిరమ్మ ఇల్లు కూడా మేము శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమందికి వాళ్ళు వస్తే మేము ఇల్లు కట్టుకుంటామంటే కూడా మేము వాళ్ళకి శాంక్షన్ చేయడం జరిగింది. కొంతమందికి అంటే 8-9 మంది శాంక్షన్ ఇచ్చి మనం మార్కింగ్ చేసి ఇచ్చినాం. ఇందిరమ్మ ఇల్లులో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు తప్పు దోవ పట్టిస్తున్నారు. అరే మీ పేరు కన్నడ వచ్చింది మీకు రాదు శాంక్షన్ అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది వాళ్ళకు. ఎందుకంటే బై మిస్గైడ్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళకు. పోయిన 2 BHKలో 14 మంది డ్రాప్ అయిన వాళ్ళకు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లులో పెట్టుకుంటే కట్టుకుంటామంటే మళ్ళీ పెడితే వాళ్ళకి శాంక్షన్ వచ్చింది. కానీ ఇది చెప్పకొచ్చిండ్రు మీకు ఇల్లు రాదు, ఇది రాదు, అది రాదు, ఆల్రెడీ మీ పేరు దాంట్లో డిఎల్సీ లిస్ట్లో కనబడుతుంది, మీకు శాంక్షన్ రాదు అని రెచ్చగొడుతున్నారు కావాలిచ్చి కొంతమంది. అయితే పెట్టుకున్న వాళ్ళకు మేము శాంక్షన్ ఇచ్చినాం. వాళ్ళు కూడా వేరే వాళ్ళు కూడా మా దగ్గర వస్తే వాళ్ళకు బరోబ్బరు సార్ దగ్గర ఎమ్మెల్యే పోచారం సార్ దగ్గర పోయి బరోబ్బరు తీసుకొని పోతాం. వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. వాళ్ళకు కూడా శాంక్షన్ ఇస్తాం. వాళ్ళకు కూడా ఇల్లు కట్టిస్తాం పోచారం సార్ తరఫున. బాజిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు బాన్సాడ కాన్స్టిట్యున్సీ బాజిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2004 నుంచి 2012, 13, 14 దాకా పోయిన ఇందిరమ్మ ఇల్లులో 682 రాణంపల్లి అండ్ సులేమన్ ఫారం కంబైన్ గ్రామ పంచాయతీల 682 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే దాంట్లో ఎంక్వైరీ చేస్తే ఇల్లు టు ఇల్లు హౌస్ టు హౌస్ ఎంక్వైరీ చేస్తే దాంట్లో 682లో 200 ఇల్లు కనబడుతున్నాయి, కట్టినాయి.
మిగతాయి పేర్లు 682 లిస్టులో ఉన్నాయి. ఇప్పుడు శాంక్షన్ పెట్టుకుందామంటే వాళ్ళకి రాకొచ్చింది. 482 ఇల్లు కట్టలే, వాళ్ళకు బిల్లు కూడా బిల్లు వచ్చిందని చూపిస్తున్నా కానీ వాళ్ళు ఇల్లు ఏం కట్టలే, వాళ్ళేమో పైసలు లేపలే. కానీ వాళ్ళ లిస్ట్ ఉన్నది మన దగ్గర, మన ఇందిరామ ఇల్లుది లిస్ట్ ఉన్నది మన దగ్గర ఇయర్ టు ఇయర్. బాజిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇది జరిగింది. మొత్తం అవినీతి 482 ఇల్లు లేవు మా ఊర్లో కట్టింది. కానీ పబ్లిక్ పరేషాన్ అవుతున్నారు. ఇప్పుడు ఇందిరామ ఇల్లులో పెట్టుకుందామంటే వాళ్ళ పేరు రాకొచ్చింది. 360 డిగ్రీల పేరు ఎగిరిపోతుంది. ఇది జరుగుతుంది వాస్తవం. కానీ 2BHKలో వచ్చిందని పేరు మీరు రాదని అది కాదు. 2BHKలో వచ్చిన డిఎస్సీ లిస్ట్లో ఉన్నా కూడా శాంక్షన్ వస్తున్నది. ఇప్పుడు వాస్తవం ఏమున్నదంటే ఇందిరామ ఇల్లుల్లో పేరు వస్తుంది కాబట్టి ఆడ ఇందిరామ ఇల్లుల్లో శాంక్షన్ కాకొచ్చింది. అది పరిశ్రమ జరుగుతుంది మా ఊళ్ళో సులేమాన్ నగర్ గ్రామంలో బాన్సువాడ కాన్స్టిట్యూన్సీలో. ఎమ్మెల్యే సార్ పోచారం దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. పాత ఎవరు 14 మంది కూడా డ్రాప్ అయిన వాళ్ళకు కూడా న్యాయం చేద్దామని చెప్పిండ్రు. న్యాయం చేస్తా అన్నారు. కొంతమందికి ఇల్లు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వాస్తవంగా ఇది జరుగుతుంది మా ఊళ్ళో. ఇవి కనబడుతున్నాయి మాకు మొత్తం సులేమాన్ ఫారం రాణంపల్లి గ్రామ పంచాయత్ చరిత్ర. అప్పుడు ఒకటే జీపీ కమాండ్ జీపీ ఉంటే 682 ఇల్లు శాంక్షన్ అయింది. దాంట్లో వాస్తవంగా ఏముందంటే సపోజ్ నా ఇల్లు మా నాన్న పేరు మీద మా అమ్మ పేరు మీద ఒక ఇల్లు శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే దానికి ఒక ఇల్లు పైన 3 పేర్లు రాసిండు, 3 నంబర్ రాసిండు సిబిఐ పేరు అప్పుడు. అంటే ఏంటండి ఇట్లా 3 నంబర్ రాస్తున్నాం, మేము ఒకటే ఇల్లు కట్టినాం కదా అంటే లేదు మీ ఇల్లు మీద 3 వీల్స్ ఉన్నాయి రేపింది అని చెప్పాలి. ఉన్నది ఒకటే ఇల్లు, 3 వీళ్ళు ఆడికి చెప్తాం. మా అమ్మ ఒకటే పేరు మీద శాంక్షన్ అది. ఇది జరిగింది. నంబర్ మీద 3 శాంక్షన్ అవుతున్నది. 3 బిల్లులు వచ్చాయి. ఒకటే ఇల్లు మీద 3 నంబర్లు రాసేసి లబ్ధిదారుల పేరు 3 రాసేసి ఈ సైడ్ కలర్ ఆ సైడ్ కలర్ ఈ సైడ్ కలర్ కొట్టి బిల్ పేషెంట్ 3 నంబర్ ఒకటే ఇల్లు 4 కలర్ 4 సైడ్ కలర్. బాజిరెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్లాటింగ్ చేయడం జరిగింది మా ఊళ్ళో. ఒక్కొక్క ప్లాట్ 20,000కి అమ్ముకున్నారు. అప్పుడు ఎవరు నాయకులు ఉన్నారు వాళ్ళు అప్పుడు ఎమ్మెల్యే సహకారంతో ఒక్కొక్క ప్లాట్ 20,000కి అమ్ముకోవడం జరిగింది. ఎవ్వరు కూడా ఇట్లా గవర్నమెంట్ ఇచ్చింది, ప్రభుత్వం ఇచ్చింది కానీ ప్లాట్ ఇల్లు ఏం చేసిండ్రు దానికి రియల్ ఎస్టేట్గా చేసుకొని ప్లాట్లు అమ్ముకున్నారు 20,000 కాడికి ఒక్కొక్క ప్లాట్. అప్పటికి 2001, 2, 4 हुआ, लेकिन उन्होंने एक ही बिल उठाया 10,000 का. उसके बाद वो टाइम पे लेट रहा और बिल के यहाँ से पूछो तो गाड़ी आगे भागती थी उनकी, पीछे बेनिफिशियर पीछे भागना पड़ता था उनको. वो टाइम था उनका वैसा. एक लोगों के एक बिल दे देते थे, बाकी के बिल हड़प लिए सोए. वो मेरे खुद घर में हुआ, मेरे भाभी के नाम पे सिर्फ 10,000 रुपये बिल आया, बाकी का उस टाइम पे लीडर हड़प लिए बिल. बेनिफिशियर का नाम जायदा भी और हस्बैंड नाम पाशेक पाशा. शेख सोफी सुलेमान फार्म के, उनका भी जो है कि नए बिल उनके एक ही दिए मुझे, जिससे पहले सेम जो बोले 10,000 रुपये उनको ऐसा दिए. बाद में उनके भी नए घर में 3 जोने के सोफी और उनके वालदा इनके उनकी अम्मा के नाम पे और उनके वाइफ के नाम पे, तीनों के नाम पे बिल ले लिए. परसों जो कांग्रेस गवर्नमेंट इंदिरा पथकम में जो बिल आया, बिल लगाने के लिए हम ऑनलाइन करे. ऑनलाइन करने के बाद तुम्हारे फैमिली में 3 बिल उठाए बोले. अभी उन्होंने खाली सिर्फ 10,000 रुपये लिए, वो 3 बिला उठा लिए बोल के बता रहा. जो पहले के जो लीडर थे ना पहले, अभी तो जो 55 डबल बेडरूम के बारे में कोई इशू नहीं है, सिर्फ कैसे इशू बना रहे. मगर हकीकत तो खाने वाले जब है हमारे गांव में 200 घर, अभी भी देखे तो 400 घर है, 680 घर शांक्शन उठाया सो चोरा वो लोग. और आप जो नाम बदनाम कर रहे हैं ऐसा करके, जो बहुत गरीबों के हर गरीब को घर नहीं है, हर गरीब जाके शांक्शन लगाने की कोशिश कर रहा, लेकिन आपका घर बिल लगाए बोल रहा, उसके वाइफ पे तो लगाए बोल रहा, बच्चा लगाए बोल रहा, बहू लगाए बोल रहा. उसे घर में 7 आदमी तो 7 लोगों के नाम पे बिल उठा लिए. ये जो है ना हमारे सिलोन फार्म में इंक्वायरी सीबीआई लगाना बहुत जरूरी है. आप पहले की घर है 400, 680 बिल कैसा आया, कैसा इंक्वायरी करे, कैसा शांक्शन दिए, कैसा बिल दिए, सब बिल खोल लिए. पहले ऑनलाइन क्या था ये, वो इसकी इंक्वायरी करना है. 55 घर डबल बेडरूम तो आप कभी भी आओ, आप कलेक्टर साहब भी आके देख सकते हैं. 55 डबल बेडरूम है, गिन ले सकते हैं बने. अलबत्ता जो बिला किसको आए, किसको न्याय आगे पीछे, वो अभी शांक्शन आने के स्टेज पे वो आता. लेकिन वो जो 680 के जो बिला है ना पैसे खा लिए, इसके तो बारे में इंक्वायरी करके गरीबों का उनका हक दिलाना जरूरी है. बहुत सारे लोगों के घर लगाने की बहुत कोशिश है बनने की, लेकिन उन्हें 2014, 2015, 2006 जब बिला उठा लिए उनके बता रहा. आपसे रिक्वेस्ट है कलेक्टर साहब से और हमारे पोजराम साहब से, इससे पहले पोजराम साहब की बात डाले हम
बजरंग साहब भी इंक्वायरी करे, जब चोरा भागते फिरे थोड़े लोग, तो लिहाजा ऐसे लोगों को इंक्वायरी करके इन लोगों के ऊपर एक सख्त से सख्त कार्रवाई करके इनको जांच करें इनको, और इनको इनके पास इंक्वायरी करो। इनके पास एक कम से कम 10 से 12 साल इनके घर में पासबुक है, पासबुक भी इनके पास रहता था। खाली आप जाना, किसी को नहीं मालूम कितना बिल है बोले, खाली जाना, जाके आपका घर का बिल 10,000 देना, बस किसी को नहीं मालूम क्या बिल है सो। लिहाजा ऐसा जो हुआ, जो 2014 में बाजोडे साहब जो MLA साहब थे जब का हुआ, बोचाराम साहब के टाइम पे कोई गलत काम होता नहीं, कोई गलत काम करते नहीं बोचाराम साहब, ये हमको भरोसा है। बोचाराम साहब किसी को 1 रुपया एक लीडर को भी खाने नहीं देते, और कोई एक सियासत वाले को यही साहब को भी साहब कलेक्टर बोचाराम साहब के पास ना इंसाफ काम होता ही नहीं। हम लोगों को गए तो बार बार को बोलते गरीब का घर गरीब को दो, बगैर गरीब का अगर घर देंगे तो मैं यकीन उसका घर शांति में कैंसिल कर दूंगा, बोचाराम साहब को वार्न करते। तो ऐसा बोचाराम साहब कभी करे नहीं और करते भी नहीं। ये जो 2014 बाजोडे साहब के ऑर्डर के टाइम पे हुआ ये काम।